ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు మనందరి కన్న తండ్రి మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ దివ్యమైన కృపను బట్టి, మొదటగా తండ్రైన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ, మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి దేవుడి మహాకృపను బట్టి మనం మత్తయి సువార్త 11 అధ్యాయాలను పూర్తి చేసుకోవటం జరిగింది. ఈ సమయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కొన్ని మాటలను జాగ్రత్తగా మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఒక 2 వచనాలు మాత్రమే మనం ఈ సమయంలో ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు వీటిల్లో మీకు అర్థమైనటువంటి విషయాలు తెలియపరచడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్రారంభం నుండి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా, ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారు అని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను. ఇక్కడ ఈ 2 వచనాలను మనం ధ్యానం చేయబద్దులమై ఉన్నాం. వీటిని తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాలకు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో, ఈ 2 వచనాల్లో మనం ఏమైనా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు గాని, లేదా మీకు ఏమన్నా వచ్చిన సందేహాలు గాని ఉన్నాయా? ఒకవేళ నేర్చుకోవాల్సిన విషయాలు మీకేమైనా అర్థమైనటువంటి విషయాలు ఏమన్నా ఉంటే అవేమైనా పంచుకోండి. లేదా ఈ 2 వచనాల్లో ఏవైనా ఎవరికైనా సందేహాలున్నా గూడా పంచుకోండి. ఇవి 2 ఏమీ లేకపోతే నేనే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దానికి మీరు ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేయండి. త్వరగా. మొదటి విషయం, మీకేమైనా అర్థమైన విషయాలు ఏమన్నా ఉంటే, తెలిసి ఉంటే వాటిని వివరించండి. లేదా ఈ 2 వందనాలన్నా. వచనాల్లో వందనాలు తల్లి. చెప్పమ్మా. అన్నా, ఫస్ట్ వచనంలో ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలో పడి వెళ్ళుచుండగా, ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచుకొని తినసాగిరి. అంటే కింద వచనంలో విశ్రాంతి దినమందు వాళ్ళను అడుగుతారు కదన్నయ్య, వేరే వాళ్ళు, అవును. విశ్రాంతి దినమందు మీ శిష్యులు ఇట్లా చెయ్యవచ్చునా అంటే తినకూడదా? దానికైతే క్లారిటీ కావాలన్నా. నేను ఓకే. ఇది ప్రజెంట్ అయితే చదువుతానా మత్తయి. హ్మ్. అది అదన్నా క్లారిటీ అండి. ఓకేనమ్మా. రైట్. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదా ఏమన్నా తెలిసిన విషయాలు మీకు కొత్తగా మీరు ధ్యానం చేస్తున్నప్పుడు గాని, ఎవరైనా దైవజనుల ద్వారా విన్న విషయాలు గాని ఏమైనా ఉన్నాయా? మంచి వాలిడ్ ప్రశ్న సోదరి అడిగింది. మరి విశ్రాంతి దినమున వెన్నులు తుంచి తినకూడదా? ఎందుకనంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరో దారిన పోయే దానయ్యలు మరి దేవుడు పెట్టిన కట్టడలు మీరితే మనకేం పెద్ద సమస్య లేదు గానీ, ప్రభువు దగ్గర శిష్యరికం చేస్తున్న శిష్యులు అలా తప్పు చేయటం ఏంటసల? ప్రభువుకు తెలియక చెప్పలేదా? లేకపోతే ప్రభువు చెప్పినా వీళ్ళు వినలేదా? శిష్యులను తప్పుపడుతున్నారంటే గురువుని తప్పుపట్టినట్టే గదా! మరి దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ మనకు అర్థం గావాల్సిన ఆవశ్యకత ఉంది. మంచి ప్రశ్న అమ్మ. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? ఇంక ఈ 2 వచనాల్లో ఏమన్నా ప్రశ్నలు గాని, లేదంటే చెప్పమ్మా నయోమి. వందనాలన్నా. వందనాలు తల్లి. చెప్పమ్మా. అక్కడ శిష్యులు యేసుప్రభుతో పాటి పరిచర్య చేస్తూ ఊరు తిరుగుతూ ఉన్నప్పుడు వారికి ఎవరైనా పిలిచి భోజనం పెడితే తప్ప వారికి భోజనం చేసే పరిస్థితి ఉండదునా. ఆ విధంగా ఉన్నప్పుడు వారు నడిచి వెళ్తున్నప్పుడు వారు ఆకలి కొని ఎక్కువగా అట్లా వెన్నులు త్రుంచుకొని తిన్నట్లుగా, అదేలాగున భోజనం చేసుకొని తినేంత సమయం కూడా వాళ్ళకు లేకుండా వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. రైట్. వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? వందనాలన్నా. వందనాలు తల్లి. చెప్పమ్మా. ఇక్కడ అదే పరిచయులు వాళ్ళు అంటారు కదా, ఈ రీతిగా తినకూడదు అనేసి. అంటే మామూలుగా ఒక్క నిమిషం, ఆకలి కొని వాళ్ళు తినడానికి ప్రయత్నిస్తున్నారు, అంతేగాని వాళ్ళు ఏదో ఎక్కువగా కూర్చుకోవాలని చేయలేదు అనేసి నాకు ఇది అర్థమైంది. అదే విధంగా విశ్రాంతి దినమున ఏమైనా తినకూడదు అనేది ఏమి నిబంధన నిష్ట అనేది ఏమీ లేదు అని నేను అనుకుంటున్నానన్నా. అదే విధంగా పరిచయులు అది విశ్రాంతి దినమున ఇట్లా చేయొచ్చా అని విమర్శించినప్పుడు
దీనికి ఉమ్, రిలయంట్ గా ఒక సొంత గాడిద కానీ ఏదైనా పడి గుంటలో పడి ఉంటే దాన్ని తీసుకోకుండా మనము అలాగే విడిచిపెడతామా? విడిచిపెట్టం అవును. కదా! ఆ రీతిగానే అనేసి నేను అనుకుంటున్నానన్న. గుడ్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇంకా అన్నయ్య, సిస్టర్ చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. అమ్మా. అయితే విశ్రాంతి దినం నాడు ఏ పని విరమించి విశ్రాంతి తీసుకోవాలని ఆనాటి పరిసయ్యులు శాస్త్రులు ఆనాటి వారు చెప్తూ ఉంటారు. నిర్గమ కాండంలో మనము 28-11 వరకు చదివినప్పుడు ఉమ్, వాళ్ళు యూదులు విశ్రాంతి దినం శుక్రవారం సూర్యాస్తంతో మొదలయ్యి ప్రారంభమయ్యి శనివారం సూర్యాస్తం వరకు ముగిస్తుంది కాబట్టి యూదులందరూ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తారని వాళ్ళు అక్కడ చెప్పబడి ఉందనయ్య. వెన్నులు అవును. త్రుంచడం కూడా ఒక పనిగా భావించారు ఈ పరిసయ్యులు. ఉమ్, భావించి యేసు శిష్యులను విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తున్నారు అని ఆపేక్షించినట్టుగా అక్కడ చూస్తున్నాం అన్నయ్య. అయితే దానికి తగ్గ ఉపమానము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు యేసుక్రీస్తు వారు. ఎవరైనా ఒక ఏదైనా గుంటలో పడిపోయినప్పుడు తీయకుండా ఉమ్. అలాగే ప్రాణాలు పోయేటట్టు ఉంటే వదిలేస్తామా, తీసుకుంటాం కదని చాలా ఆయన చెప్పున్నాడు. అది దాని గురించి ఇంకా మాకు ఎక్స్ప్లెయిన్ గా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఓకేనమ్మా, రైట్. మంచిది. ఇంకెవరన్నా మాట్లాడాలి ఉన్నారా? మంచి విషయాలు చెప్పారు మాట్లాడినటువంటి వాళ్ళు. వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా ఉన్నారా? చెప్పండి అమ్మా. వందనాలనా? వందనాలమ్మా, చెప్పమ్మా కుమారి. అంటే విశ్రాంతి దినానికి ప్రభువే ఆ మూల కారణం కాబట్టిన అమ్మా. ప్రభువే వారితో ఉన్నప్పుడు వారు ఏం పని చేసినా గానీ అది తప్పు కాదు కదన్నా. అమ్మా. కాబట్టి వాళ్ళు అలా చేశారు. అదే ఈ కింద వచనంలో కూడా దావీదు గారు సముఖపు రొట్టెలు తిన్నారు కాబట్టి అది వారికి అప్పుడు ఆయన చేసింది వీళ్ళు కూడా చేశారనని ప్రభువులు వారు చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఓకే, రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, మంచిదేనా? రైట్. ఇంకేనా? ఇంతనే ఉన్నారండి మాట్లాడేలో ఉన్నారా? ఇంకా వందనాలన్నా. అమ్మ వందనాలు చెప్తాలి. అంటే ఇక్కడ 10వ వచనంలో కూడా 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఆయన విశ్రాంతి దినం స్వస్థపరిచినట్టు కూడా చూస్తున్నాంనా. ఆ యొక్క సమయంలో వాళ్ళు ఆయనను విమర్శించినట్టు కూడా చూస్తున్నాంనా. ఇలా చేయొచ్చా మీరు విశ్రాంతి దినం మనకు మొదటి 2 వచనాల్లోనే తల్లి. ఆ 10వ వచనం రెండు అయింది, మళ్ళీ వెళ్దాం. 2 వచనం వరకే కదా అమ్మా అన్న చెప్పింది. 2వ వచనం వరకేనా? రైట్. ఇంకెవరన్నా ఉన్నారమ్మా? మాట్లాడండి. ఎవరన్నా ఉంటే మాట్లాడిన చివరిగా నేను మళ్ళీ మాట్లాడతాను. అన్న వందనాలన్నా. అమ్మ వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. హరితానన్నా. హరితమ్మ బాగున్నారు తల్లి, చెప్పమ్మా. బాగున్నామన్నా. అన్న విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి పనులు మాత్రమే చేయొద్దన్నారు కానీ తిండి తినొద్దని ఎక్కడ చెప్పలేదన్నా. మామూలుగా ఇప్పుడు మనము ఇశ్రాయేలీలను మరి 40 సంవత్సరంలో అరణ్య మార్గంలో నడిపించేప్పుడు కూడా ఆయన విశ్రాంతి దినం కొరకు మన్నాను కూర్చుకోనమని చెప్పాడు కానీ తినద్దండి ఉండండి అని ఎక్కడ చెప్పబడలేదు. యూదులు పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకు యేసుక్రీస్తు ప్రభుల వారే మెయిన్ టార్గెట్. ఆయన మీద ఏమి నింద ఆరోపణ చేయాలి, ఆయనను ఏ విధంగా పట్టుకోవాలి, ఇదే విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఏం చేసినా తప్పుగా భావించేవారు కాబట్టి అక్కడ ఆ ప్రశ్న లేవనెత్తిందని నేను అనుకుంటున్నానన్నా. మీరు చెప్పి తెలుసుకుంటానన్నా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, మంచి మాట. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ గుర్తించాల్సినటువంటి కొన్ని నేపథ్యాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు పంట చేలలో పడి వెళ్ళుచున్నారు అనే మాట ఇక్కడ కనబడినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మన పంటల గుండా వెళ్ళే వాళ్ళు ఉంటారండి? మనం పంటలు చూస్తున్నాం కదా, ఈ పంటలు వేసినప్పుడు పంటల గుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారా? అది అక్కడ దారి చేసుకుని పోతున్నటువంటి వాళ్ళు ఎప్పుడన్నా చూస్తాం మనం? చూస్తామన్నా. కంపల్సరిగా మన దగ్గర ఉన్నటువంటి పంటలకు కంచెలు ఉంటాయి. వాటిలో పంట పండినప్పుడు అదేమ్మా పంటలు పండిన కాలానికి వచ్చే సమయానికి, కోత సమయంకి వచ్చే సమయానికి ఇప్పుడు వెన్నులు తుంచి తింటున్నారంటే అది కోతకొచ్చింది. కోతకొచ్చినటువంటి పంటను మనం కంచె లేకుండా
ఎవరిని పడితే వాళ్ళు తిరగటానికి మనం అలో చేయం. మన దేశంలో వీల్లేదన్నా. పరిస్థితులు మనం ఖచ్చితంగా 100% మనం కంచేస్తాం. ఎవరిని అటువైపు పోనియం. ఒకవేళ పోయినా కూడా మనం ఖచ్చితంగా వాళ్ళని మందలించి, అరిచి అక్కడ పోనీయకుండా చేస్తాం. కానీ పాలస్తీనా అనేటటువంటి దేవుని ప్రజలున్నటువంటి, ఒకనాటి దేవుని ప్రజలున్నటువంటి ఆ దేశంలో సాక్షాత్తు లోకాలను కలగజేసిన సృష్టికర్త కల్పించుకొని కొన్ని అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లు ఏమిటయ్యా అనంటే, వాళ్ళ పొలాలకు మధ్య కంచెలుండవు. పంట కోతకొచ్చిన సమయంలో కూడా కంచెలుండవండి. ఏముంటాయంటే ఇరుకైనటువంటి కొన్ని మార్గాలుంటాయి. ఒకరి పొలానికి, ఇంకొక పొలానికి మధ్య కొంచెం ఇరుకైనటువంటి మార్గాలుంటాయి. మరి సరిహద్దులకు రాళ్ళు మాత్రం ఉండేటివి. ఎవరిది ఏ పొలం ఎంతవరకు పొలం అంటే కేవలం సరిహద్దు రాళ్ళే. ఇది పురాతన కాలం నుంచి కొనసాగుతూ వచ్చినటువంటి పరిస్థితి. అంటే మనం బైబిల్ చదువుతూ ఉంటున్నప్పుడు పంట చేలల్లో పడి వీళ్ళు పోతున్నారు. అందున వెన్నులు తుంచి తినేంతగా వచ్చేసాయి. అంటే కోతకొచ్చిన సమయం. కోతకొచ్చిన సమయం వచ్చినప్పుడు ఎవరు అలో చేస్తారు అందులోకి? కాబట్టి దీని వెనుక ఏదో ఉంది అని ఆలోచన చేసి, ఓహో! ఏమిటి దీనికి సంబంధించిన చరిత్ర, నేపథ్యం అని తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఇందులో ఎందుకలాగా దేవుడు కంచె వేయించలేదు? దీనికి అర్థం ఉంది. దీనికి కూడా మంచి పరమార్థం ఉంది. దేవుడు ఎంత గొప్ప మానవతావాది అనంటే, ఎంత జాలి, కరుణ, కనికరమనే కోరుచున్నాను అని దేవుడు అన్నటువంటి ఆ మాటలు ఎంత అక్షర సత్యం, ఎంత ప్రాక్టికలో ఆలోచన చేస్తే నిజంగా మన దేవుడు మనం ఎంతగానో అతిశయించదగినవాడు అని అనిపిస్తుంది. ముందుగా ఈ సరిహద్దులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, ద్వితీయోపదేశ కాండము ఒకరు చదవండి 19వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చదవాలి. 19వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 14వ వచనం. స్వాధీన పరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. చూడండి, సరిహద్దు రాయి ఉందట అని రాయబడింది చూడండి. అలాగే యోబు నా గ్రంథం వాయిస్ కొంచెం స్లోగా ఉందన్నా. వాయిస్ స్లోగా అవుతుందమ్మా. అందరికి అట్లే ఉందమ్మా? అన్న కొంచెం అందరికి పెంచండి నా ఏం వాల్యూమ్ లేదునా, మాకు బానే ఉంది. కొంచెం ఓకే. నాకు పెంచండి బాగుంది బాగుంది. రైట్. ఇప్పుడు చూడండి, అన్న. వినపడుతుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు వినబడతా ఉందండి. రైట్. ఓకే. ఒకసారి యోబు గ్రంథానికి వద్దాం. 24వ అధ్యాయం యోబు గ్రంథం 2వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు చూడండి, అక్రమము చేసి చాలు తల్లి. సరిహద్దు రాళ్ళు ఉన్నాయి అని మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం అంటే, అటు ద్వితీయోపదేశ కాండంలో, ఇటు యోబు గ్రంథంలో, అలాగే సామెతల గ్రంథం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము నీ 28వ పితరులు వచనం. వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. చూడండి, పురాతనమైన పొలిమేర రాయి అన్నాడు. అంటే పొలాలకు మధ్య పురాతనంగా పితరులు వేసిన కాలము నుంచి పొలిమేర రాయులు మాత్రమే ఉండేటివి. కారణం ఏమిటంటే ఈ రోజు మనం అసలు అట్లా కాదు. ఈసీ అనేది తీయిస్తాం కదా, అది సర్వే, ఎలక్ట్రానిక్ సర్వే అన్నట్లు అలాంటి దాన్ని నీట్గా డిజిటల్ సర్వే లాగా పెట్టి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన వాళ్ళ మధ్య మరి రాళ్ళను పెడితే రాళ్ళని ఏం చేస్తారు? మొత్తం మార్చేస్తారు. ఆఖరికి మందంటూ ఏమీ లేకుండా కూడా చేసేదానికి అవకాశం ఉంది కనుక వాటిని పర్ఫెక్ట్గా సరిహద్దులతో సహా ఆన్లైన్ చేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని చాలా సెక్యూర్డ్గా ఏర్పాటు చేస్తారు. ఆనాటి కాలంలో దేవుని ప్రజల మధ్య అలాంటి పరిస్థితి ఏం లేదు. జస్ట్ ఆ సరిహద్దు రాళ్ళు ఉన్నాయి. ఒకవేళ తీసేసినా కూడా చాలా సివియర్గా దేవుడు తీసుకునేవాడు. అందుకే అంటున్నాడు, నువ్వు ఆ పని చెయ్యొద్దు అనేవాడు. ఓకే. కేవలం సరిహద్దు రాళ్ళు మాత్రమే పెట్టి
పంట కోత కోసే సమయంలో కూడా దేవుడు ఎందుకు మిగతా వాళ్ళను ఆ పంట చేల గుండా వెళ్ళటానికి అలో చేసేవాడు అనంటే, ఒక మంచి మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. మనం అనుకుంటూ ఉంటాం శిష్యులు తప్పు చేస్తారేమో అని. ఒక మాట ఎవరో సిస్టర్ పంచుకోవటం జరిగింది. ప్రభువు విశ్రాంతి దినానికి యేసుక్రీస్తుల వారు విశ్రాంతి దినానికి ప్రభువే ఉన్నాడు గనక, మరి ఆయన ఏం చేసినా మనకు తప్పు కాదని. అమ్మ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరమైనా సరే ఎప్పుడైనా దేవదేవుడితో సహా, తండ్రైన దేవుడితో సహా, యేసుక్రీస్తు ప్రభుల వారైనా సరే, పరిశుద్ధాత్ముడైనా సరే, అపోస్తలులైనా సరే, సేవకులైనా సరే, రూలు అనేది సర్పాస్ చేయటానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు మనల్ని అబద్ధ సాక్ష్యం పలకకూడదు అన్నాడు. మరి దేవుడు పలకచ్చా? చెప్పండి. పలకకూడదన్నా. పలకకూడదు. ఆ రూల్ పెట్టిన ఆయన 100% ఆయనే పాటించాలి. ఎందుకంటే రూల్ పెట్టాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి ఆయన నరమాతుడు కాదు, మర్చిపోకండి. ఇప్పుడు జీవోల విషయంలో మనం ఆలోచన చేయండి. జీవోలు గవర్నమెంట్ ఆర్డర్లు కాదు, ఈరోజు గాలి ఆర్డర్లు అయ్యాయి. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అని, కానీ ఇప్పుడు అది గాలి ఆర్డర్ అయిపోయింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి దేవుడు ఏ రోజు కూడా తీసుకోడు. ఆయన ఏదన్నా ఒకటి పెట్టాడు అంటే నియమం ఆయన 100% పాటిస్తాడు. నేను పెట్టాను కదా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, ఈ దేవుడు ఏ రోజు అనుకోడు. అది గుర్తుపెట్టుకోండి. నంబర్ 1. మరి శిష్యులకు నేర్పించాలి కదా విశ్రాంతి దినం విషయంలో అని చాలా మంది పరిసయ్యులు అనుకున్నట్లుగానే విమర్శకులు కూడా విమర్శిస్తారు. దానికి మనకు సరైనటువంటి కాజు తెలియాలి. అలాగే సిస్టర్స్ కూడా చెప్పారు. మనం కొంచెం ప్రూఫ్స్తో వెళ్దాం. ఓకేనండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం చివరి 2 వచనాలు, 24, 25 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 24, 25 వచనాలు. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చున్నప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నో పార్సల్. పార్సల్ లేదు, ఇక్కడే తినాలి అంటారు చూసారా. ఇంకా నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు. చాలా క్లారిటీగా చెప్పాడు దేవుడు. అంటే దేవుడు ఎందుకు కంచె వేయించలేదో ఎవరైనా పాయింట్ క్యాచ్ చేశారా? దాన్ని గ్రహించుంటే చెప్పండి. ఎందుకు వేయమని చెప్పలేదు? కంచె ఎందుకు వేయించలేదు? అంటే ఎవరన్నా ఆకలి కొని ఉంటే తినడానికి అవకాశం ఇచ్చినాడన్న దేవుడు. వెరీ గుడ్ అమ్మా. నీ దేవుడు పొరుగువానికి ఏదైనా ఆకలి ఉన్నప్పుడు ఇవ్వాలి, ఇచ్చే గుణం ఉండాలి అని నేర్పిస్తున్నాడు. అదమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీరు పోసినోడు నారు పోయడా అని అంటాడు. అంటే దేవుడు ఆకలి పెట్టాడు. ఆకలిని ఏ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకైనా తన ప్రజలుగా తన దగ్గరికి వస్తే ఆయన పెట్టినటువంటి కట్టడ ద్వారా ఆ ఆకలి తీరిపోతుంది. నిజంగా ఎంత మంచివాడు, ఎంత మహనీయుడు మన దేవుడు చూడండి. అంటే ఈరోజు ఆకలితో ఉన్న పేదవాడు అంటే ఎవరికి కళ్ళబడదు, ఎవరు దృష్టించరు, ఎవరు పట్టించుకోరు. కానీ ఆ బిడ్డను, ఆ మనిషిని పుట్టించిన దేవుడు పట్టించుకుంటాడు. అది దేవుడికి ఉన్న గొప్పతనం. ఈరోజు మనకు పెద్ద పెద్ద వాళ్ళే మన కళ్ళకు కనబడే పరిస్థితులు ఉంటాయి కదా. ఏమండి, మనకు ఒక గౌరవప్రదమైన స్థితిలో ఉన్న ఒక మనిషిని గౌరవించాలి, ఒక మనిషిని దృష్టించాలి, ఒక మనిషిని కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మనం చిన్న చిన్న వాళ్ళని ఏమన్నా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనకు కూడా ఈ శరీరంలో ఉండడాన్ని బట్టి, భవబంధాల్లో ఉండటాన్ని బట్టి చాలా లిమిటేషన్స్, చాలా పరిమితులు మనకు ఉంటాయి. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, మహనీయుడు అంటే ఆకలి పెట్టిన దేవుడు దాన్ని తీర్చటానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు. అందుకే పంట కోతకొచ్చినప్పుడు కూడా సరిహద్దు అనేది, లేదంటే కంచె అనేది లేకుండా దేవుని ప్రజలందరికీ ఇచ్చే గుణాన్ని నేర్పించాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నట్టు. దేవుడి చేత ఎంతో పొందుకుంటాం. పొందదగిన వారికి ఇవ్వకుండా
నువ్వు వెనక తీయొద్దు అంటాడు దేవుడు. కాబట్టి అది మనం చాలా ప్రాముఖ్యంగా గుర్తించాలి. దేవుడిది చాలా సున్నితమైన మనస్తత్వం. చాలా తీక్షణంగా ఆలోచన చేస్తూ ఉంటాడు మహనీయుడు. ఆ మనసు పట్టుకుంటే మనం కూడా చాలా బాగుంటాం. ఓకే. ఇది మనం మొట్టమొదటిగా గమనించాల్సింది. ఇకపోతే ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 2వ వచనంలో పరిసయ్యులు యేసు ప్రభువు మీద నేరారోపణ చేశారు కదా! ఏమనన్నారు? పరిసయ్యులు అది చూచి మనం వద్దాం మళ్ళీ 12వ అధ్యాయం మత్తయి సువార్తకొస్తే, పరిసయ్యులు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. ఇక్కడ శిష్యులు తప్పు చేస్తే ప్రభుని ఎందుకు అడుగుతున్నారు? మీరు బాగా గమనించగలిగితే కొన్ని సందర్భాల్లో ప్రభువు చేస్తే శిష్యుల్ని అడుగుతారు. మీ మీ గురువు ఎందుకు ఇలా చేస్తున్నాడు? పాపులతో ఎందుకు తిరుగుతున్నాడు? సుంకర్లతో ఎందుకు తిరుగుతున్నాడు? అని యేసు ప్రభు ఆ ఇన్సిడెంట్‌లో పాలుపంపులు పొందితే ప్రభువుని డైరెక్ట్‌గా అడగకుండా శిష్యుల్ని అడిగిన సందర్భాలున్నాయి. శిష్యులు వెన్నులు తుంచి తింటే శిష్యుల్ని అడగకుండా ప్రభువుని అడిగే పరిస్థితులున్నాయి. కారణం ఏమంటారు? డైరెక్ట్‌గా అంటే వాళ్ళని అడగొచ్చు ప్రభువు కదా! అక్కడ చేయలేదని. ఏమ్మా? యేసయ్య గారు అక్కడ తుంచలేదు కాబట్టి యేసయ్యని అడుగుతున్నారు. కాదమ్మా. ఇంకా ఇంకా అన్న ఇప్పుడు చెప్పండి. మీరు మా బోధకులు కదా, ఆత్మీయ అవునమ్మా. తండ్రి వంటి వారు కదా. హ్మ్. మేము తప్పు చేస్తే మీకు చెప్తారు, మీరేదన్నా తప్పు చేస్తే మాకు చెప్పే స్థితి ఎదుటి వాళ్ళకు ఉంటదనే ఆలోచన నా ఒపీనియన్. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనం మంచిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరు తప్పు చేసినా కూడా ఇంకొకరు బాధ్యులు. ఇది మర్చిపోకండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్. యెరికో పట్టణాన్ని మొత్తం ధ్వంసం చేశారు. ఇశ్రాయేలులో ఆక్రమించుకోవటం జరిగింది. అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు. ఆ యెరికో పట్టణాన్ని ముట్టడి వేయటానికి ముందే చెప్తాడు దేవుడు. శపితమైంది ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ. దాన్ని ఎవడు ముట్టొద్దు. ముట్టితే వాడు శాపగ్రస్తుడైపోతాడు. దేవుడి శిక్షకు గురవుతాడని ముందే తెలియపరిచి వాటిని స్వాధీనపరుచుకున్నప్పుడు, ఆకాను అనేటటువంటి వ్యక్తి పొరపాటు చేస్తాడో మనకు తెలుసు కదా! బంగారు కమ్మీని, షీనారు పై వస్త్రాన్ని, వెండిని తీసుకొనొచ్చి తన గుడారంలో దాచేసుకుంటాడు. యాక్చువల్లీ ఎన్ని లక్షల మంది ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది పైచులకు ఉన్నారు ఇశ్రాయేలీలు. ఒక్కడు పొరపాటు చేసినందుకు మొత్తం పక్కనే ఉన్న చిన్ని పట్టణం, చిన్ని దేశం, హాయి దేశం, హాయిగా పోయి దాన్ని గెలుచుకొని రావచ్చు అనుకునుంటారు. కానీ వాళ్ళు తరిమి తరిమి కొట్టారు ఇశ్రాయేలు. ఎందుకంటే ఒక్కడు తప్పు చేసినందుకు అందరికీ ఆ శిక్ష పడింది. ఎందుకు అనంటే ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనమంతా ఒక ముద్దలాంటి వాళ్ళం. ఒక పిండి ముద్దలాంటోళ్ళం. పిండి ముద్దలో కొంచెము పులుపనేది వచ్చినా ముద్దంతా పులిసిపోతుంది. ఇదెంత నిజమో మీరు బాగా గమనించండి. కుటుంబంలో ఒక్కరి జీవితం బాలేకపోయినా, మిగతా వాళ్ళ జీవితాలు బాగున్నా కూడా కక్కావికలైపోద్ది పరిస్థితి. ఎందుకు అనంటే అది ఆ ముద్దలోని భాగమే గదు. అందుకొరకు. అందుకే ఈరోజు మనం ఒక సంఘంగా ఉన్నా, ఒక సహవాసంగా ఉన్నా, ఒక కుటుంబంగా ఉన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ బాగుండి నేను బాగలేదనుకోండి, నా జీవితం బాలేదనుకోండి, మీకు నాకు ఇద్దరికీ సమస్యే. ఇద్దరికీ శాపమే. నేను బాగుండి మీరు బాగలేదనుకోండి, ఇద్దరికీ నష్టమే. ఎందుకంటే శిష్యులకు వేరుగా గురువు లేడు. గురువుకు వేరుగా శిష్యులు లేరు. కుటుంబంలో ఒకరికొకరు వేరు అవ్వరు. వేరుగా ఉండలేరు. ఇది మనకు అర్థమైతే అందరం జాగ్రత్తగా ఉంటాం. మన పరిస్థితి ఏంటంటే, నేను బాగలేకపోతే ఏముంది? వాళ్ళు బాగున్నారు గదా! వీళ్ళు బాగున్నారు గదా! నేను ఎట్లా పడితే అట్లా పోతాను. ఈ పొరపాటు కూడా ఎవరు అనుకోకండి. ఇది మనకు అందరికీ సంబంధించింది. మీకు సీరియల్ సెట్ ఐడియా ఉందండి? సీరియల్ సెట్. పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్స్‌కి సీరియల్ సెట్ ఏస్తారు గదా! సీరియల్ సెట్‌కు ఉన్నటువంటి ప్రత్యేకత తెలుసా మీకు? సీరియల్ సెట్‌లో ఎక్కడైనా ఒక్క
ఒక్క బల్బు ఫ్యూజ్ ఎగిరిపోయింది అనుకోండి, దాని తర్వాత కోటి బల్బులు ఉండనే గాక వేటికి కనెక్షన్స్ రాదు. చూసారా మీరు ఎప్పుడైనా? సీరియల్ సెట్‌లో అది పరిస్థితి. అంటే మన బంధాలు గూడా సీరియల్ సెట్ లాంటివి. మధ్యలో ఎవరిదో ఒకరి పరిస్థితి ఫీజ్ ఎగిరిపోయింది, బాగలేదు. ఆ! అది చెడిపోయిన పరిస్థితి ఉంది, బలహీనపడిన పరిస్థితి ఉంటే, ఆ పైన అంతా గూడా ఎట్లా ఉంటదంటే మొత్తం ఆ పక్క అటువైపు ఉన్న సిరీస్ అంతా కూడా వాటికి మళ్ళీ ఫ్యూజులుంటాయి. అవి మంచి పవర్ ఉంటదది. అదేం మాడిపోలేదు, అదేం ఫ్యూజ్ గాలిపోలేదు. కానీ డిస్కనెక్ట్ అయిపోయింది ఒక్కరి వల్ల. కనుక ఇక్కడ మీరు చూడగలిగితే ఒక ఒక సంఘటితమైన ఒక యూనిట్ కుటుంబం అన్నా, లేదా ఒక ఆధ్యాత్మిక బంధం అన్నా, మీరు దూరంగా ఉండొచ్చు నాకు, నేను దూరంగా ఉండొచ్చు మీకు. కానీ మన మైండ్ సెట్ అంతా కూడా సత్యవాక్యానికి అనుగుణంగా ఉండాలి. దేవుడి వాక్యం అనేటటువంటి దానికి అందరం కట్టుబడి ఉండగలగాలి. అలా ఎప్పుడైతే ఉంటామో మీకోసం నేను చేసిన ప్రార్థన ఫలిస్తుంది, నా కోసం మీరు చేసిన ప్రార్థన ఫలిస్తుంది, మీకోసం నేను చేసిన ప్రయత్నం ఫలిస్తుంది, నా కోసం మీరు చేసిన ప్రయత్నం ఫలిస్తుంది. అన్ని బాగుంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే శిష్యులు చేస్తే గురువుని అడుగుతున్నారు. ఎందుకంటే నాకేం సంబంధం అనడానికి లేదు. మర్చిపోకండి. మీరు ఎటు పడితే అటు పోతే ఎవరన్నా నన్ను అడిగితే నాకేం సంబంధం అనడానికి లేదు. అలాగే నేను ఏదో ఎటు పడితే అటు పోతే మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మాకేం సంబంధం అండి, మా జీవితం మాది అన్నటువంటి పరిస్థితి ఉండడానికి లేదు. దేవుడు దాన్ని ఒప్పుకోడు. పరలోకమందును భూమి యందును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోనేనని మాట్లాడతాడు. కాబట్టి క్రీస్తు చేసిన దానికి శిష్యుల్ని అడుగుతున్నారు. అందులో ఏమాత్రం తప్పులేదు. శిష్యులు చేసిన దానికి క్రీస్తుని అడుగుతున్నారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా పరిసయ్యులు చేసిన నేరారోపణలో సత్యం ఉందా? అసలు ఏమీ లేకుండా ఎందుకు నేరారోపణ చేస్తారు? తప్పు కదా, విశ్రాంతి దినాన్ని అట్లా ఎందుకు చేస్తారు అని అడుగుతున్నారంటే, ఇక్కడ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో యేసు ప్రభును తప్పు పట్టాలనేది వాళ్ళ ఇంటెన్షన్ గనుక ఏదో ఒక దానికోసం ఎదురు చూస్తున్నారనేది ఓకే. అది కొంతవరకు మన పరిశీలన, మన పరిశోధన పరిధి వెళ్ళి ఆగటం. ఇంకా సాగటం ఎలాగుంటదంటే, అసలు నిజముగా విశ్రాంతి దినాన ఏం చేయకూడదు. వాళ్ళు ఇది చెయ్యకూడదు అని అన్నప్పుడు నిజంగా దేవుడు ఏం చెప్పాడు? విశ్రాంతి దినాన ఏమేం చేయకూడదని చెప్పాడు అనేది మనం పరిశీలన చేయాలి. ఇవి ఇట్లాగా ఆలోచన చేస్తూ పోతే నిజంగా జీవితకాలం సరిపోదు. మనకి జీవితకాలం సరిపోదు. అయినా ధ్యానించాల్సిందే. అలాగే ఒకదాని విషయంలో ఒకరు నేరారోపణ చేస్తున్నారంటే నిజంగా దాని విషయంలో దేవుడు ఏం చెప్పాడు? వీళ్ళు ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఎక్కడ వాళ్ళు మిస్ఫైర్ అయిపోయారు, ఇది మనకు చాలా అవసరంగా తెలుసుకోవాలి. చూడగలిగితే ఒక 4 విషయాలను చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడు దేవుడు. విశ్రాంతి దినాన్న ఈ 4 చేయకూడదు అన్నటువంటి రీతిగా చెప్పటం జరిగింది. మనం వాటిని 1 by 1 చూసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము. నిర్గమకాండము 20వ అధ్యాయము. ముందుగా 16వ అధ్యాయం చూద్దాం. 16వ అధ్యాయంలో నిర్గమకాండం 16వ అధ్యాయం 22వ వచనం నుండి చూడగలిగితే 22వ వచనం నేను చదువుతానమ్మా. చాలా ఎక్కువ వచనాలు ఉన్నాయి, నేను చదువుతాను. 30వ వచనం వరకు చూద్దాం. 22 నుంచి 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకోండి, మీరు వండుకొనవలసింది వండుకోండి, ఉదయం వరకు మిగిలినదంతయే మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పారు. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, నేడు దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు.
6 దినములు దాన్ని కూర్చుకోవాలి. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు అనెను. అట్లు జరిగెను. ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకున్న వెళ్ళగా వారికేమీ దొరకలేదు. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాను. ప్రతివాడు తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుంచి బయటికి వెళ్ళకూడదు. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. గమనించండి. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? విశ్రాంతి దినానికి ముందు రోజునే 2 రోజులది కూర్చుకోవాలి. అంటే అర్థం ఏంటి? మీరు పొయ్యి ముట్టించకూడదు. అంతే కదా? మీరు మరుసటి ముందు రోజుది కూడా అంటే విశ్రాంతి దినం రోజు ఏదైతే తినాలో దాన్ని ముందు రోజే చేసుకోమంటున్నాడంటే ఆ రోజున పొయ్యి ముట్టించొద్దు అని అర్థం. ఇదే విషయం చాలా స్పష్టంగా 35వ అధ్యాయంలో చూద్దాం. నిర్గమకాండము 35వ అధ్యాయము 3వ వచనం చాలా క్లారిటీగా చెప్తున్నాడు. చదవండి ఒకరు. విశ్రాంతి దినమున మీరు మీ ఇళ్లలో ఎక్కడను అగ్ని రాజపెట్టకూడదని వారితో చెప్పెను. చూడండి, విశ్రాంతి దినమున మీ ఇళ్లలో మీరు అగ్ని రాజబెట్టకూడదు. రైట్. దీన్ని అప్లై చేసి చూస్తే శిష్యులు ఏమైనా ఇలాంటి తప్పు చేశారా? అగ్ని రాజబెట్టారా? లేదు. నంబర్ 1 సంఖ్యాకాండంకి వద్దాం. 2వ నియమం చూద్దాం. 15వ అధ్యాయము సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం నుండి చూద్దాం. 32వ వచనం నుండి 36వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనం నుండి. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను వద్దకును సర్వసమాజం వద్దకును వాని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా, ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వసమాజం పాలెం వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజం పాలెం వెలుపల వాళ్ళని తీసుకొని పోయి రాళ్లతో వాడిని చావగొట్టెను. అంటే ఇక్కడ మనకేమర్థమైంది? 2వ కండిషన్ ఏంటి చెప్పండి ఇప్పుడు? బయటికి వెళ్ళి పని చేయకూడదు. చాలా ఇంకా 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 దగ్గర రావాలమ్మా. కట్టెలు ఏరుకోకూడదు. కట్టెలు ఏరుకోకూడదు. ఇంత కట్టెలు ఎందుకు ఏరుకోవాల్సి వచ్చింది వాడు? వంట చేసుకోవాలండి. మరి ముందు రోజు ఏం చేస్తున్నాడు? దేవుడు ఒకటి చెప్పిన తర్వాత నిజంగా మనం అందరం కూడా పాత నిబంధన కాలంలో ఉండింటే ఎప్పుడో పైసలు అయిపోయాడు. మనం ఆయనేడు కృపాకాలంలో మనల్ని పెట్టాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే మనం మామూలు వాళ్ళం అండి, తింగరోళ్ళం. మనం వద్దన పని చేస్తాం. దేవుడు ఎక్కడ అవునమ్మా, ఎప్పుడో పోయి ఉండాల్సిన, ఎప్పుడో జ్ఞాపకార్థ కోడికలన్నీ బాగా జరిగేటి మనకు ఘనంగా. రైట్. 1 పొయ్యి అంటించకూడదు, 2 కట్టెలు ఏరుకోకూడదు. 3వ చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూద్దాం పిల్లల. 21 నుంచి 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 21 నుంచి చూద్దాం. నేను చదువుతున్నాను చూడండి. 21, 22 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయములో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మముల్లో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినం మీ ఇళ్ళ నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. ఈరోజు ఇంత గట్టిగా చెప్తూ ఉంటే ఆదివారం ఆరాధనకు కూడా ఎవడన్నా రాకపోయి ఉంటే వాడిని రాళ్ళతో కూడా చంపాలనే పరిస్థితి పెట్టుకుంటే కూడా మనం ఈ రోజుకి ఎప్పుడో అయిపోవాలి. ఎందుకంటే మన పరిస్థితి నిజంగా విశ్రాంతి దినాన్ని ఎంత సిల్లిగా తీసుకుంటారంటే
అంటే ప్రభు దినాన్ని, పరిశుద్ధ దినాన్ని ఎంత లైట్ తీసుకుంటారంటే, మన ఇంటికి బంధువులొస్తే డుమ్మా కొట్టేస్తాం. మనకేదన్నా పనుంటే, వారం రోజుల్లో చేసుకున్న పని ఏదన్నా పెండింగ్ ఉంటే, అప్పుడు డుమ్మా కొట్టేస్తాం. ఏదన్నా చిన్న నలతగా ఉంటే, లేదా చిన్న గొడవ జరిగిందంటే, అప్పుడు డుమ్మా కొట్టేస్తాం. మరలా ఎందుకమ్మా రాలేదని పాస్టర్ గారు అడిగితే, అందమైన అబద్ధం చెప్తాం. ఇక్కడ తప్పించుకుంటాం. మరి ఆయన అడిగితే? మొత్తం 70 ఎంఎం పిక్చర్‌లేసి అడుగుతాడట మనల్ని. ఎవడు తప్పించుకుంటాడు? అందుకే దేవుడి సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోమని ఊరికే చెప్పలేదు దేవుడు. నేనెప్పుడు చెప్తూ ఉంటాను మీకు. ఆషామాషిగా తీసుకోకండి. భక్తి జీవితం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. చాలా సీరియస్‌గా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే చాలా కష్టపడతాం మనం. మనల్ని ఎవరు రక్షించలేరు. దేవుడు విరివిగా అవకాశాలు ఇచ్చినప్పుడే వాటిని మనం అందిపుచ్చుకోవాలి బిడ్డ. రైట్. మూడవది చూసాం. మొదటిదేంటి? అగ్ని రాజపెట్ట. పొయ్యి అగ్ని వెలిగించకూడదు. రాజబెట్టకూడదు. రెండవది కట్టెలు ఏరుకోకూడదు. మూడవది ఏ ఏ బరువు మోయకూడదు. మోయకూడదు. రైట్. నెహెమ్యా గ్రంథానికి వద్దాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనం చూడండి. 31వ వచనం. దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదురనియు నిర్ణయించుకొంటిమి. ఇక్కడ మనం ఈ 31వ వచనంలో మరొకటి కూడా తెలిసింది. ఏంటది చెప్పండి? చదివాం కదా మనం. అమ్మకూడదు, కొనకూడదు. అదమ్మా. అది. కాబట్టి నో బయింగ్, నో సెల్లింగ్ అని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. 13వ అధ్యాయానికి వద్దాం. ఇది నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లల్లో పోయుటయు, గాడిదల మీద బరువులు మోయుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహారపు వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. చూడండి. అమ్మితే ఆ గద్దింపుతో అయిపోయింది సంగతి. లేకపోయింటే ఇంకొక ఏదో దేవుడు దయదలిచాడు కాబట్టి సరిపోయింది. సో ఇది 4th కండిషన్. ఏమిటది? అమ్మటం, కొనటం చేయకూడదు. మూడవది బరువులు మోయకూడదు. రెండవది కట్టెలు ఏరుకోకూడదు. మొదటిది అగ్ని రాజపెట్టకూడదు. ఈ 4 కండిషన్స్ దేవుడు చెప్పినవి, దేవుని ప్రజలు ఒప్పుకొని పాటించినవి తప్ప మిగతా ఏవీ లేవు. మరి విశ్రాంతి దినమున వెన్నులు తుంచి తిన్నారు అనేటటువంటి నేరారోపణ ఏదైతే ఉందో ఇది మనకు వర్తిస్తుందా? శిష్యులకు వర్తిస్తుందా? వాళ్ళు తప్పు చేసినట్టు అనిపిస్తుందా? చెప్పండి. దేవుడు చెప్పండమ్మా. వాళ్ళు ఏమన్నా వంట చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అగ్ని రాజబెట్టారా? రాజబెట్టలేదు. కట్టెలేరుకున్నారా? కనీసం కాల్చుకున్న తిందామని? అది చేయలేదు. మొత్తం మూటలు మూటలు మోసుకొని పోవాలని చూసారా? వేరే వాటి పంటను అంటే అది లేదు. పోనీ కోసేసుకొని అమ్మేసుకోవాలని ప్రయత్నం చేశారా? అది లేదు. మరి ఏది లేకపోయినా నేరారోపణ చేస్తున్నారంటే అప్పుడు మనకు అర్థం కావాలి. ఇలాంటి లేనిపోని నేరారోపణలు చేసేవాళ్ళు మన జీవితాల్లో కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పండుతున్న చెట్టు ముందు చూసారా? కాయలున్న చెట్టు మీదకి రాళ్ళు దెబ్బలు పోతాయట. మొండి చెట్టు మీదకి ఏ రాయి ఎవడు విసరదు. ఎవరైనా మనల్ని ఏదన్నా విమర్శిస్తున్నారంటే అర్థం చేసుకోండి, మనం ఫలిస్తున్నామని అర్థం. నాతో చాలా మంది చెప్తూ ఉంటారు పిల్లలు. ఏమనంటే, అన్న మీ దగ్గర మంచిగా కొందరు ఉంటారు,
బానే అంటారు. మళ్ళీ మీరు మీ వెనక రకరకాలుగా మాట్లాడుతుంటారంటే నేను చాలా సంతోషపడతాను. ఎందుకనంటే నేను ఫలించే స్థితికి దేవుడు ఎదిగించాడు. వాళ్ళు రాళ్ళేస్తున్నారు. ఊరికే వేరు కదా! కాబట్టి దాన్ని అట్లాంటి వాటిని పాజిటివ్‌గా తీసుకోవటం నేర్చుకోవాలి. మన బ్లడ్ గ్రూపు బి పాజిటివ్ కాకపోయినా మన యాటిట్యూడ్ పాజిటివ్‌గా ఉండాలి. ప్రభు, ప్రభు శిష్యుల్లో పుష్కలంగా ఉండేది అదే. మనం గూడా కలిగి ఉండాల్సింది అదే గుర్తుపెట్టుకోండి. లోకం ఎలా బతికినా తప్పడతది. అలాగని లోకాన్ని సాటిస్ఫై చేయాలనుకుంటే ప్రభు దాసులం కాలేమండి మనం. అలాగని మనం ఇష్టం వచ్చినట్టు బతకూడదు మళ్ళీ. అది మర్చిపోకండి. ఓకే. బట్ ఇకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఎందుకు అలా పెట్టడం, చెప్పడం జరిగిందనంటే, వీళ్ళు తర్వాత కాలంలో పెద్దలందరూ కలిసి ఈ ఆజ్ఞలే గాకుండా విశ్రాంతి దినాన ఇంకొకటి కూడా చేయకూడదని చెప్పటంలో, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, కొడవలి పెట్టి కొయ్యకూడదు. పంట కొయ్యకూడదు. కొడవలి పెట్టి పంటను కోయకూడదు. తర్వాత తూర్పార పట్టకూడదు అనేది కూడా ఉంది. ఇప్పుడు మీరు బాగా గమనించగలిగితే కొడవలి పెట్టి కోసిన దానితో సమానం అనుకున్నారు వాళ్ళు వెన్నులు దోచడం. కొడవలి పెడితే కూడా ఏమైపోద్ది? వెన్ను వేరే అయిపోద్ది కదా! మాతృ మొక్క నుంచి. వాళ్ళు తుంచినా కూడా వేరే అయిపోద్ది కదా! అంటే ఇది కొడవలి పెట్టిన దానితో సమానం. తర్వాత వెన్నులు తుంచేటప్పుడు ఏమైపోతుందనంటే వాళ్ళు చేతుల మధ్య గట్టిగా వాటిని నలిపి ఆ పొట్టు తీసేస్తారు. మరి తూర్పార పట్టినప్పుడు ఏమవుద్ది? పొట్టు గింజ వేరైపోద్ది. అంటే వీళ్ళు తూర్పార పట్టినట్టే. అది పరిశీలన లెక్క. అంత సులభంగా నేరారోపణ చేయరు. ఎందుకంటే చాలా సార్లు దెబ్బతిన్నారు. యేసు ప్రభు చేతిలో, శిష్యుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు. ఎక్కడే గాని వీళ్ళు దొరకటమే లేదసల. అంటే ఏదైనా బలంగా చేయాలనుకున్న ప్రతిసారి వాళ్ళ గాలిబోయే పరిస్థితులు అయిపోయాయి. ఎందుకనంటే నీతిమంతుడి జీవితం చాలా శక్తివంతమైంది. ఎవరెన్ని జేసుకోవాలనుకున్నా గూడా వాడు మరింత మేలిమి ముత్యమైపోతాడు తప్ప, మరింత గొప్పోళ్ళైపోతారు తప్ప, మరింత స్వచ్ఛమైపోతారు తప్ప, మరింత దేవుడికి దగ్గరైపోయి దేవుడి ఆశీర్వాదం పొందుతారు తప్ప, అంతకు మించి ఏం గాదు. అది మర్చిపోకండి. మీ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసుకునేవాళ్ళుంటారు. కానీ మన నీతి మన దగ్గర నుంచి పోకపోతే, నమ్మకస్తులైన వారి మీదకి దేవుడు కనుదృష్టి కలిగి ఉన్నాడట. దేవుడే మన పక్షాన ఉంటే మనకెవడు విరోధి అసలు? ఎవడు విరోధి? ఎవ్వడు విరోధులు ఉండరు మనకి. ప్రభునేం చేయగలిగారు? శిష్యుల్ని ఏం చేయగలిగారు వాళ్ళు? చెప్పండి. మహా అంటే చంపగలిగారు. శరీరాన్ని, ఆత్మను వేరు చేయగలిగారు. సమాధిలో పెట్టగలిగారు. సమాధిని భద్రం చేయగలిగారు. అంతేనా? అంతకంటేనా? ఏం చేయగలరు వాళ్ళు? కాబట్టి నరమాత్రుడు నాకేం చేస్తాడన్నటువంటి మంచి ధైర్యంతో దేవుణ్ణి ఆనుకొని బతకాల్సిన జీవితం ఉండాలి. ఇకపోతే పరిసయ్యులకు విశ్రాంతి దినాన పంట చేలలో ఏం పని ఇంతకు? పంట చేలలో వీళ్ళకేం పని? పరిసయ్యులకి పంట చేలలో ఏం పని అసలు? వాళ్ళు ఉండాల్సింది ఎక్కడ? విశ్రాంతి దినాన. సమాజ మందిరంలో ఉండాలి. సనగాక్స్ అంటారు వాటిని ఇంగ్లీష్‌లో. ఆ సినగోగుల్లో ఉండాల్సినోళ్ళు ఎందుకు మళ్ళీ వస్తున్నారంటే వీళ్ళకి వేరే పని లేదు. ఒక స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిందంటే, ఆ వ్యభిచారం చేసే చోటుకి వీళ్ళకెందుకు పోవాలి? వీళ్ళకేం అవసరం? ఎక్కడుండాలి వీళ్ళు? ప్రజలకు అందుబాటులో ఉండి ఆధ్యాత్మికమైనటువంటి దాహార్తిని తీర్చగలిగిన స్థితిలో ఉండాల్సినోళ్ళు గదా వాళ్ళు. ఏం పనిది వీళ్ళకి? సో, మొత్తానికి వీళ్ళు రాంగ్ ట్రాక్‌లో ఉండి యేసుప్రభుని తప్పట్టాలనుకున్నారు. సో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువు ఎలాంటి జవాబిచ్చాడు? మహనీయుడు నిజంగా నీతిమంతుడు సింహంలా ధైర్యంగా ఉంటాడంటే, యూదా గోత్రపు కొదమ సింహం ప్రభువు. ఆయన ఎందుకు చుట్టూ ఎన్నో ప్రతికూలతలు కాకుల్లో పొడుచుకు తినడానికి సిద్ధపడ్డా ధైర్యంగా ముందుకెళ్ళాడు అంటే ఆయనకున్న నీతి అలాంటిది. ఆయనకున్నటువంటి లేఖనాల మీద పట్టు అలాంటిది. అది ఉంటే ఎప్పుడేం చేసుకోలేడు. ప్రభువు చెప్పిన జవాబుకి ఒక్కడి దగ్గర గూడా మాట్లాడింది లేకుండా పోయింది. ఏమని చెప్పాడో ప్రభువు జవాబు, అది ఎంతవరకు సమంజసమో, మనం ఎంతగా ఆ లేఖనాల పట్ల అవగాహనతో ఎదగాలో అనేది రేపటి దినాన మనం నేర్చుకునే ప్రయత్నం
చేద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.